హాయ్, నమస్తే అందరికీ. ఈరోజు ఇంట్లో సింపుల్గా హిప్ బెల్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి పర్ల్స్ కావాలి, అలాగే 2 నీడిల్స్, థ్రెడ్ వచ్చేసి మీ నడుముకి డబల్ తీసుకోండి, మిగిలినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు కదా. ఇప్పుడు ఒక నీడిల్లోకి 4 పర్ల్స్ ఎక్కించుకొని 3 పర్ల్స్ వదిలి లాస్ట్ పర్ల్లో ఆపోజిట్లో నుంచి తీసుకోవాలి నీడిల్. చూస్తున్నారు కదా వీడియోలో ఇలాగ లాగి టైట్ చేయండి. టైట్ చేస్తే ఇలా డైమండ్ షేప్లో వస్తుంది, చూసారుగా. ఇలాగా తర్వాత 2 నీడిల్స్లో 2 పర్ల్స్ ఎక్కించి వదిలితే చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు ఒక పర్ల్ తీసుకొని ఒక నీడిల్లో ఎక్కించుకొని ఇంకో నీడిల్ తీసుకొని పోల్ ఆపోజిట్లో నుంచి లాగాలి. చూసారా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. మళ్ళీ ఇంకో డైమండ్ షేప్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకో 2 నీడిల్స్లో నుంచి మళ్ళీ 2 పర్ల్స్ ఎక్కించి ఇలా టైట్ చేయాలి. కొంచెం థ్రెడ్ని లాగండి, అప్పుడే టైట్గా వస్తుంది. చూసారా, అలా లాగాలి. ఇప్పుడు 1 పర్ల్ తీసుకొని ఆ పర్ల్లో ఆపోజిట్లో నుంచి నీడిల్ తీసుకోవాలి, మళ్ళీ టైట్ చేయండి. అలా ఇంకో 2 ఇలా ఆపోజిట్లో తీసుకొని టైట్ చేయండి. మీకు ఎంత లెంత్ కావాలో అలాగే ఇలా చేసుకుంటూ రండి. ఓకే, నేను చెప్తుంది అర్థమవుతుందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ చేయండి. సో మొత్తం మీకు ఎంత లెంత్ కావాలో అంత ఇలా 2 పర్ల్స్, ఒక పర్ల్ ఇలా అంతా ఎక్కించుకొని ఎక్కించుకోండి. ఇప్పుడు చూడండి, చూసారా, నాకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ తీసుకున్నాను. ఇప్పుడు లాక్ చేయడానికి అటువైపు ఉండే నీడిల్ని ఒక్కో పర్ల్లోకి ఎక్కించాలి. చూస్తున్నారా, వీడియోలో చూపించినట్టు. చూసారు కదా. మళ్ళీ ఈ సైడ్ ఉండే నీడిల్ తీసుకొని ఇటు నుంచి ఎక్కించుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు లాక్ చేయడానికి ఇలా ఆ 2 పర్ల్స్ ఇలా నీడిల్ని ఆ థ్రెడ్లోకి ఎక్కించి ముడేసుకోండి. అంతే, అయిపోతుంది. ఇంకోసారి అలాగే ఈ నీడిల్ని కూడా అలాగే జంప్ రింగ్ తీసుకొని ఇప్పుడు ఆ పర్ల్లోకి ఎక్కించాలి. నేను సైడ్ చైన్స్ వాడుతున్నాను, మీ దగ్గర చైన్ లేకపోయినా నో ప్రాబ్లం. మొత్తం నడుము మొత్తం అలాగే చేసుకోవచ్చు.
బాగానే ఉంటుంది, బాగుంటుంది. ఇలాగ 2 సైడ్స్ చేసుకుంటే ఎంతో ఈజీగా హిప్ బెల్ట్ రెడీ అయిపోయింది. చూసారు కదా. దీన్ని ఇంకా కొంచెం మోడర్న్గా చేద్దాం. ఈ వీడియో లెంతీ అయిపోతుంది, అందుకే ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాను, అది రేపే. ప్లీజ్ సబ్స్క్రైబ్.